ఏళ్ల క్రితం నన్ను చూస్తున్నారు, ఇప్పుడు చూస్తున్నారు. నా ఒంటి మీద కండ ఎప్పుడన్నా మారిందా? మారలేదు. ఇప్పటికి మారలేదు, భవిష్యత్తులో మారదు. నేను ఏదో ఒక పార్టీలో చేరితే నేను ఆ పార్టీ విధానానికి కట్టుబడి ఉంటా. అప్పుడు నా వాయిస్ స్వతంత్రంగా ఉండదు. అవకాశం ఉండాలంటే నేను స్వతంత్రంగా ఉండాలి. మరి సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళాలి. నేను స్వతంత్రంగా ఉండాలి. సమస్యలు వచ్చినప్పుడు సమస్య ఎవరి మీద ఉంటుంది? ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళాలి. అవును, నేను టీడీపీలో ప్రభుత్వం ఉన్నప్పుడు నేను టీడీపీ దగ్గరికి వెళ్ళాల్సిందే, సమస్య పరిష్కారం కావాలి కదా. నేను కాంగ్రెస్ ఉంటే నేను కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళాల్సిందే. నేను బీజేపీ ఉంటే బీజేపీ దగ్గరికి. ప్రభుత్వాలా కావా? ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వాలే కదా, సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వమే కదా. నేను నరసింహన్ కుటుంబాన్ని నేను రాజశేఖర్ గారి దగ్గర తీసుకెళ్ళాలి. నేను ఎవరి దగ్గర కన్నా తీసుకెళ్ళవచ్చు కదా. రాజశేఖర్ గారి ప్రభుత్వం బాధ్యత వాళ్ళకు ఉంటుంది కదా అని తీసుకెళ్ళాలి. అందుకు సాక్ష్యం ఒక విషయం చెప్తున్నాను. నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో నేను చంద్రబాబు దగ్గరికి వెళ్ళా. ఎన్నేళ్ల క్రితం? ఎంఆర్టీఎస్ 94లో మొదలవుతే చిన్నగా 96 నాటికి హైదరాబాద్లో మీటింగ్ పెట్టి ఆనాటి ముఖ్యమంత్రిని వేదిక మీదకి రప్పించి, ఈ ఫోటో చూడండి, ఇది 96 మార్చి 25. మాదిగల సమస్యను ఎవరి దృష్టి తీసుకురావాలి? ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. మరి అప్పుడు ప్రభుత్వం ఎవరిది? చంద్రబాబు. అప్పుడు ప్రభుత్వం ఎవరిది? చంద్రబాబు. నాకు శక్తి లేదు, నాకు సాయం చేస్తానని ఆయన వచ్చిండు అనుకో, తను కూడా నన్ను కోరింది అనుకో, కృష్ణ నేను నీకు సాయం చేస్తాను, నువ్వు నాకు సాయం చేస్తావా అని. ఓకే, నేను చేస్తా సార్. నాకు శక్తి లేదు, నా సొంత శక్తి లేనప్పుడు ఎవరన్నా సాయం చేసినప్పుడు నేను వాళ్ళ కృతజ్ఞత ఉండాలా వద్దా? ఇప్పుడు చెప్పింది కదా మీరే. ఓకే, నేను చంద్రబాబు తప్పించింది. చంద్రబాబు నాయుడు సమస్య పరిష్కరించడంలో కొద్దిగా ఒక 5-6 నెలలు లేట్ చేసిండు. లేట్ చేసినప్పుడు ఇప్పుడు బషీర్బాగ్ ప్రాంతాన్ని అదే 96లో 10 లక్షల మంది దిగ్బంధం చేశాం. అసెంబ్లీ మొత్తం, బషీర్బాగ్ మొత్తం, ట్యాంక్ బండ్ మొత్తం. ఇది 96 ఫోటో, ఇప్పటిది కాదు. మీటింగ్ రప్పించాం, కొద్ది సమస్య పరిష్కరించడం లేట్ చేస్తే హైదరాబాద్ దిగ్బంధం చేశాం. అప్పుడు కమిషన్ వేసిండు, కొంత న్యాయం చేసే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ కొద్దిగా మళ్ళీ ఆలస్యం జరుగుతుందని ట్యాంక్ బండ్ను 97లో దిగ్బంధం చేశాం. ట్యాంక్ బండ్ను 97లో దిగ్బంధం చేశాం. అక్కడి నుంచి కృష్ణ మరి నేను చేసిండు, న్యాయం చేసిండు. కృష్ణ మరి నువ్వు మాకు సాయం చేయాలి కదా, మాలలోను నన్ను వ్యతిరేకిస్తుండ్రు, మీకు నేను అండగా ఉన్నానని చెప్పి, మరి మీరు నాకు అండగా నిలబడాలంటే సార్ మీకు అండ ఉంటాను సార్ అని చెప్పి నేను అప్పుడు ఆయన తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు నేను మద్దతు ఇచ్చాను. కృతజ్ఞత కదా. మరి నేను ఇప్పుడు ఆయనతో నేను సాయం పొందినప్పుడు నేను కూడా ఆయనకు అండగా నిలబడాలి కదా. నంబర్ 1 అంతే, నాకు అండవ మారలే. అప్పుడు నాకు చంద్రబాబు నాయుడు 98లో పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ నాకు ఇచ్చాడు, నేను తీసుకోలే, మనోళ్ళకి ఇప్పించాను. 99లో నాకు రాజ్యసభ ఇచ్చిండు, నేను తీసుకోలే, ఆకార సుదర్శన్కి ఇప్పించారు. పెద్దపల్లిలోమో సుగుణ కుమార్ అని ఒక మాదిగ బిడ్డకి ఇప్పించారు, వదిలిపెట్టేసారు. పోనీ సమస్య పరిష్కారం అయినాక దీన్ని అడ్డుకున్నారు మాలలు. అడ్డుకున్నప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్, ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్, రాజశేఖర్ గవర్నమెంట్. మరి రాజశేఖర్ గవర్నమెంట్లో నేను రాజశేఖర్ దగ్గరికి వెళ్ళాల్సిందే కదా. రాజశేఖర్ గవర్నమెంట్లో నేను రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్ళాల్సిందే కదా. మరి చూడండి, 10 లక్షల మందిలో రాజశేఖర్ గారిని ముఖ్యమంత్రి హోదాలో రప్పించారు. కృష్ణ, కేంద్రంలో ప్రభుత్వం మాదే, ఇక్కడ మేమే కాబట్టి నీకు సాయం చేస్తా, వర్గీకరణ చేపిస్తా కృష్ణ అని మాట ఇచ్చాడు. సో త్వరలో వర్గీకరణ బిల్లు అని. ఇవన్నీ ఆయనతోటి నాకు కలిసి ఉన్నాయని ఇలా ఉంటూనే ఉంటాయి. ప్రతి దాంట్లో కలిసి ఉన్న ఫోటోలు ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. ప్రతిదీ ఉన్నది అనుకో. ఆయన సాయం చేస్తా అని చెప్పి కృష్ణ నీ సహకారం నాకు కావాలి కదా అన్నాడు. మళ్ళా కృష్ణ నీ సహకారం కావాలన్నాడు. సార్ ఎట్లా సార్ అంటే నువ్వు కూడా నాకు ఎన్నికల్లో సాయం చేయమని అన్నాడు. తప్పకుండా చేస్తా సార్ అని చెప్పాను, తప్పకుండా మద్దతుకుంటాను సార్ అని చెప్పాను. మీ అండగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, మీ సోదరుడిగా సాయం చేస్తా అన్న మనుషులకు నేను అండగా నిలబడ్డాను అంతే. ఇది చూడండి, నేను తెలుగుదేశానికి మద్దతు ఇచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు నచ్చకపోవచ్చు, నేను కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పుడు తెలుగుదేశం వాళ్ళకు నచ్చకపోవచ్చు. నా సమస్య పరిష్కారం కావాలంటే ఎవరు చేయాలా? ప్రభుత్వాలు చేయాలి కదా కదా. నేను మద్దతు ఇచ్చానా లేదా? తను కూడా నాకు 2007లో ఎమ్మెల్సీ ఇచ్చిండు, మంత్రి చేస్తా అన్నాడు, నేను తీసుకోలేదు. డి రాజేశ్వరరావు అనే టైంలోకి ఇప్పించాను. తర్వాత నాకు వరంగల్ పార్లమెంట్ సీట్, నా సొంత వరంగల్ జిల్లా, వరంగల్ పార్లమెంట్ సీట్ నాకు ఇస్తానని డిక్లేర్ చేశాడు.
నేను వద్దన్నా. సిరిసిల్ల రాజే అనేటైనా ఎంపీ అయిపోయాడు. కానీ ఇక్కడ జరిగిందంటే మాలల్లో పలుకుబడి అక్కడ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు కానీయలే. కాంగ్రెస్లో చంద్రబాబు నాయుడు చేశాడు, కాంగ్రెస్ చేస్తానే చేయలేదు. వాళ్ళకు అధికారం 10 ఏళ్ళు ఉండదు కానీ ఇక్కడ 10 ఏళ్ళు అక్కడ 10 ఏళ్ళు, 2004 2014 మధ్యలో వాళ్ళే, ఇక్కడ అక్కడ వాళ్ళే. కానీ చేస్తామని చెప్పి వాళ్ళు చేయలే. నేను ప్రధానమంత్రి దగ్గర కూడా, మన్మోహన్ సింగ్ దగ్గర కూడా పోయాను. ఏది ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దగ్గర నేను, రాజశేఖర్ గారు అందరం కలిసి వెళ్ళాను. అంతేకాదు నేను సోనియా గాంధీని కూడా కలిశాను. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళదైనప్పుడు నేను అప్పుడు వాళ్ళని కలవాల్సిందే కదా. నన్ను మీరు చూడండి, నేను ఫోన్ ఎవరి దగ్గరికి పోయినా లేదా, పోనీ వర్గీకరణ చేస్తా అంటే నేను రాహుల్ గాంధీ నేను కలిసి పనిచేసినామా లేదా? వాళ్ళ గవర్నమెంట్ వర్గీకరణ చేపిస్తామన్నప్పుడు నేను వాళ్ళతో కలిసి పనిచేసినా లేదా? నాకు సొంత శక్తి లేదు, ఎవరన్నా సాయం చేస్తామన్నప్పుడు నేను వాళ్ళ దగ్గరికి పోవాల్సిందే. నా వ్యక్తిగత ప్రయోజనాలు నాకు లేవు, ఈ జాతికి మేలు జరగాల్సిందే. ఆ నేపథ్యంలో నేను వెళ్ళాను. కానీ కాంగ్రెస్లో మా సోదరులకు పలుకుబడి ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఈ భారతదేశంలో మొట్టమొదలు దళిత ముఖ్యమంత్రి పేరే దామోదర్ సంజయ్. ఆయన మాల. ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా జాతీయ స్థాయిలో చేసిండు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మొదటి అధ్యక్షుడు దళితుల్లో దామోదర్ సంజయ్. దేశంలో మొదటి దళిత ముఖ్యమంత్రి దామోదర్ సంజయ్ మాల. అక్కడి నుంచి వాళ్ళకి పునాదులు బలపడ్డాయి. యూపీఏ గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు సోనియా గాంధీకి సలహాదారుడు కొప్పులరాజు మాల, ఐఏఎస్ అధికారి. రాహుల్ గాంధీకి సలహాదారుడు రాజశేఖర్ మాల, ఐఏఎస్ అధికారి. ప్రధానమంత్రి కార్యాలయంలో కాంతారావు మాల, ఐఏఎస్ అధికారి. ముగ్గురు నడిపే కాడ ముగ్గురు వీళ్ళే ఉన్నారు. ఆడ మాకు అడ్డు తగిలారు. కేంద్ర మంత్రులు వాళ్ళే, వెంకటస్వామి ఉన్నారు కదా, జి వెంకటస్వామి, వాళ్ళందరూ కలిసి దీన్ని అడ్డం పడ్డారు. కానియాలి ఆడ అంటే కాంగ్రెస్ కానివ్వలే. మరి కాంగ్రెస్ ఓడిపోయినాక ఇప్పుడు ప్రభుత్వం ఏది? మరి నేను ఎక్కడికి పోవాలన్నా చెప్పండి. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా మన ప్రభుత్వమా కాదా? మన భారత ప్రజలు మెజారిటీ ప్రజలు ఓట్లయితేనే అధికారం వచ్చిందా లేదా? ఇప్పుడు సమస్య పరిష్కారానికి కావాల్సింది నేను అక్కడి నుంచి పోవాల్సినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలా? అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళే గౌరవ నరేంద్ర మోడీ గారిని ఒప్పించుకొని మెప్పించుకొని హైదరాబాద్ మాదిగల మీటింగ్ రప్పించుకున్నాం. చంద్రబాబుని రప్పించుకున్నామా లేదా? చంద్రబాబుని రప్పించుకున్నామా లేదా? రాజశేఖర్ గారిని రప్పించుకున్నామా లేదా? సోనియా గాంధీ దగ్గర పోయినా లేదా? రాహుల్ గాంధీ దగ్గర పోయినా లేదా? మన్మోహన్ సింగ్ దగ్గర పోయినా లేదా? మరి ఇప్పుడున్న ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలా లేదా? వెళ్ళాలి. ఓకే, ప్రధానమంత్రి గారు వచ్చారు, మీరు చూశారు. పోయిన 2023 నవంబర్ 11న మన మీటింగ్ వచ్చిందా లేదా? కృష్ణ నేను వర్గీకరణ చేపిస్తా, మీకు అండగా నిలబడతాను అన్నాడు. ఓకే కృష్ణ వర్గీకరణ చేపిస్తా, మీకు అండగా నిలబడతాను అన్నాడు. ఓకే, ఆయన తన వంతు క్యాబినెట్ కమిటీ వేశాడు. క్యాబినెట్ కమిటీ ద్వారా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చాడు. వర్గీకరణ జరగాల్సింది చెప్పాడు, కసరత్తు చేశాడు. సుప్రీంకోర్టు నుంచి బయటపడ్డాడు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా వాదించేసింది. మాట ఇచ్చిపోయిన తర్వాత వాదించింది. మరి వాళ్ళు బీజేపీ నాయకత్వం, నువ్వు టీడీపీకి చేస్తా అన్నప్పుడు టీడీపీ సపోర్ట్ చేసావు కదా, నువ్వు కాంగ్రెస్ నీకు చేస్తా అన్నప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేసావు కదా, మరి మేము నీకు సమస్య పరిష్కారానికి తోడ్పడినని చెప్తాను కదా, నీ సహకారం కూడా కావాలన్నారు. నేనేం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండాలని అంటున్నాం కదా మనం. నేను అదే కృతజ్ఞత కలిగి ఉన్నా. మరి నేను పోయిన ఎన్నికల్లో నాకు వరంగల్ పార్లమెంట్ సీటు బీజేపీ ఇస్తా అన్నది. పేపర్లో టీవీలన్నీ మొత్తుకున్నాయి. కృష్ణమాదిగ గారికి వరంగల్ పార్లమెంట్ సీటు ఖాయం, బీజేపీ ఇవ్వబోతుంది, గౌరవ నరేంద్ర మోడీ గారికి చాలా దగ్గర అని ప్రచారం విపరీతంగా జరిగింది. నేను తీసుకోలే కదా. సమస్య పరిష్కారం కోసం నేను వెళ్ళాను ఇంతవరకు, తప్ప వేరేం లేదు. ఓకే, నెంబర్ 1 నేను మీ అన్నను. నేను పేదరికంలో అనుభవించి వచ్చిన కుటుంబంలో వచ్చిన వాడిని. వాళ్ళు ఏ మతమైనా ఏ కులమైనా పేదరికాన్ని తొలగించడానికి నేను అందరి కోసం కష్టపడతా. పేద బిడ్డగా నేను పేదల కోసం పాటుపడతా. ఇకపోతే ఒక విషయం, రాజకీయాలు మాట్లాడద్దు కానీ ఈ దేశంలో ఇప్పటికీ పేదరికం ఉన్నది. ఆ పేదల్లో ఎక్కువ మంది ముస్లిం పేదలు ఉన్నారని సహచార కమిటీ చెప్పింది. ఓకే, ఈ దేశంలో పేదరికం ఉన్నది, దళితులు పేదల్లో ఉన్నారు, ఇంకా 80% పేదరికం దళితుల్లో ఉన్నది, మైనారిటీలో ఉన్నదని చెప్పాడు. నిజంగా మన పేదరికం పోకపోవడానికి కారణం ఎవరంటే ఎవరు? ఇప్పుడు
సచార్ కమిటీ చెప్పింది ఏంటిది, అక్కడక్కడ దళితుల కంటే ఇంకెక్కువ ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి. ఓకే, ఇతర కులాలతో పోల్చుకుంటే దళితుల పేదరికం ఎక్కువ ఉన్నదని చెప్పేసింది. మరి దళితుల పేదరికం పోకపోవడానికి, ముస్లింల పేదరికం ఉండడానికి కారణం ఎవరంటే ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళే. మరి ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళు ఎక్కువ కాలం ఎవరు పరిపాలించారు? మరి మన పేదరికానికి కారకులు ఎవరు? దళితుల పేదరికం పోలే, దళితుల మీద వివక్షత పోలే. ఓకే, ముస్లింల పేదరికం దళితుల పేదరికం కంటే ఎక్కువ ఉన్నదని సచార్ కమిటీ చెప్పింది. మరి ఎవరు తొలగించాలి? పేదరికాన్ని ఎవరు తొలగించాలా? పాలకులు తొలగించాలి. పాలకులు తొలగించాలంటే ఎక్కువ కాలం పరిపాలించింది ఎవరు? ఒక పార్టీని బూచి చూపెడితే చాలు, వాళ్ళ పేదరికం తొలగించకపోయినా వాళ్ళు ఓట్లేస్తారు అంతే. ఒకరు స్టాండ్, ఒక పార్టీని బూచి చూపెడితే చాలు అంతే. వీళ్ళు ఇక వాళ్ళకు ఓట్ల కోసం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ ముస్లిం వాడలకు వెళ్లాల్సిన అవసరం లేదు, ఎక్కడికి వెళ్లాల్సిన లేదు. వాళ్ళని బూచి చూపెడితే చాలు ఓట్లు పడతాయి అనుకుంటారు. అవును, పడ్డాయి. నేను ఒక అవమానం చెప్తున్నాను నేను. అవును, మొన్నటి ఎన్నికల్లో మెజార్టీ కాంగ్రెస్కి ఓట్లేశారు మన మైనార్టీలు. సహజం. కారణాలు ఏమన్నా కానీ సహజం. ఓకే, నాకు తెలిసి రెడ్ల ఓట్లన్నా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో చీలినాయి. కొంత బీజేపీ కూడా కొంత పోయినాయి రెడ్ల ఓట్లు. ఎందుకంటే కేసీఆర్ను రెడ్లందరూ వదులుకోలే. ఎందుకు వదులుకోలేదు చెప్పనా? 18 మందిలో 7 మంత్రులు రెడ్లే ఆయన గవర్నమెంట్లో. 18 మందిలో 7 రెడ్లు. అంతకుముందు 6 ఉండే మళ్ళీ పట్నం మహేందర్ రెడ్డి తోటి చివరికి 7 చేసిండు. ఒక కులానికి అంత ప్రాధాన్యత ఇచ్చిండు కదా. ఆయన కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని చెప్పి మెజార్టీ ఓట్లు కాంగ్రెస్ పడ్డాయి అనుకున్నా, రెండవ మెజార్టీ ఓట్లు బీఆర్ఎస్ పడ్డాయి కదా. ఇట్లా లెక్కేసుకుంటూ పోతే అన్ని వర్గాల ఓట్లు అటు ఇటు జీలిపోయినాయి. కానీ 80% పైగా ఓట్లు కాంగ్రెస్ వేసిండ్రు మన మైనార్టీలు. ఇది వాస్తవం కదా. ఆ బాధపడాల్సింది ఏంటి చెప్పనా? ఒక మంత్రి లేడా? అవమానం కదా ప్లీజ్, అవమానం కదా. అవమానమా కదా? రెడ్ల ఓట్లు చేలినాయి, వాళ్ళ ఓట్లు చేలినాయి, వీళ్ళ ఓట్లు చేలినాయి, అందరి ఓట్లు చేలినాయి. మెజార్టీ ఓట్లు మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ వేసుకున్నది. 4 రెడ్లు ఉంటారు, ఒక ముస్లిం ఉంటాడే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, 4 పెట్టుకున్నారు రెడ్లు. వెలమలు తెలంగాణ సమాజంలో 1% కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఒక మంత్రి ఉంటారు. ఎవరు? జూపల్లి. కొన్ని బ్రాహ్మణ సమాజానికి ఒకటి ఇచ్చారు. ఓకే, కమ్మ సమాజానికి ఒకరు ఉన్నారు. అంటే అగ్రకులాల జనాభా తెలంగాణ రాష్ట్రంలో 7% లేదా 9% లోపు. 9% ఉన్న వాళ్ళందరికీ కలిపి 7 మంత్రులు ఉన్నారు ఇప్పటికే. ఓకే, 12% ఉన్నప్పుడు ముస్లింలకు ఎందుకు లేరు ఒకరు? ఏం ఆలోచిస్తున్నాం మనం? ఎక్కడ పరిస్థితులు, మన బతుకులు ఎక్కడ ఉన్నాయి? అంటే దేశంలో ముస్లింల పేదరికం అట్లనే ఉండడానికి కారణం ఎక్కువ కాలం పరిపాలించిన ప్రభుత్వాలు కావా? ఓకే, మొన్నటి వరకు ఓట్లేసిన మనకు ఒక మంత్రి పదవి ఇవ్వకపోవడం అనేది మనకు అవమానం కాదా? నేను అంటున్నా. ఓకే, మన దాంట్లో మనం కామారెడ్డి నుంచి మన సోదరుడు షబీరాలు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు కదా. షబీరాలు ఎంతో మంది ఉన్నారు కదా. ఎందుకు రాదు? ఎందుకు రాలే అంటే వీళ్ళకి ఏగపోయినా వీళ్ళు మనకే ఓట్లేస్తారు అంతే. వాళ్ళ పేదరికం తొలగించకపోయినా మనకు ఓట్లేస్తారు. వాళ్ళకి పదవులు చేయకపోయినా, వాళ్ళని మంత్రులు చేయకపోయినా వాళ్ళు మనకు ఓట్లేస్తారు అంతే. అది పోవాలి ముందు. మా బతుకులు మార్చడం కోసం ఎవరు ముందుకొస్తారో వాళ్ళకు ఓట్లేస్తామే తప్ప మమ్మల్ని అడ్డం పెట్టుకొని ఒకటి పూచి చూసి మమ్మల్ని ఉపయోగించుకోవాలనుకుంటే ఇక ముందు కుదరదనే స్థాయికి రావాలి కదా. ఒక్కటి మీరు ఆలోచించాలి. లేకపోతే ఇది అవమానం. నేనైతే అవమానంలో ఫీల్ అవుతున్నాను. నేను ఇప్పటికీ 12 మంది మంత్రులు ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ముస్లిం మంత్రి లేడు. 4 రెడ్లు ఉంటారు, వెలమ, బ్రాహ్మణ, కమ్మ వాళ్ళు ఉంటారు. ఒక ముస్లిం 12% పైగా జనాభా గల్ల నా ముస్లిం సోదరులకు మంత్రి పదవులు లేకుండా పోయింది ఇక్కడ. నేను మీ అన్నని చెప్తున్నా, ప్రతి కష్టంలో ప్రతి బాధలో నేను ఉంటాను బ్రదర్. మనం భారతీయులం, భారత రాజ్యాంగాన్ని గౌరవించుకున్నాం. మనం భారతీయులం,
భారత రాజ్యాంగం గౌరవించుకుందాం. నాకు మతాలు కులాలు కూడా నేను పెద్ద పట్టించుకునేటువంటి కాదు. నేను అందరి దగ్గర పోతా. నిన్న నా దగ్గరకు వచ్చి బ్రాహ్మణ వయసులో వచ్చి నాకు అది అది చేశారు. ఏం చేశారు? అది దాంతోపాటు వాళ్ళు అర్చన చేశారు. నేను అర్చన దగ్గరికి వెళ్తా, చర్చిల దగ్గరికి వెళ్తే అది చేస్తా, నా మస్జిద్ దగ్గరికి వెళ్తా. కానీ నేను మాత్రం మానవత్వం మానవునిగా జీవిస్తాను అంతే. ఎందుకంటే ఇవన్నీ పుట్టక ముందు మనుషులు పుట్టాం. మనుషులు అనేది మానవత్వంతో కలిగి ఉంటే ఈ విభేదాలు ఘర్షణలు ఇవన్నీ రావు. అయితే అవి రాకుండా పోవడానికి కొంత మనం రాజ్యాంగాన్ని గౌరవించుకుంటే చాలు, మన భారతదేశాన్ని ప్రేమించుకుంటే చాలు. అందరూ కలిసి మనం ముందుకెళ్దాం. కానీ మళ్ళా చెప్తున్నా, నేను ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నా ముస్లిం పేదరికం తొలగించడానికి, నా ముస్లిం జరిగిన అన్యాయాన్ని అక్కడక్కడ సరిచేయడానికి ఎవరన్నా ముందుంటారో లేదో నేనైతే ముందుంటున్నాను. ధన్యవాదాలు. కానీ రేపు జరగబోయే కార్యక్రమంలో, ఫిబ్రవరి 8న జరిగే కార్యక్రమంలో ప్రపంచానికి ఒక సంకేతం పంపుదాం. ఓ ప్రవక్త చెప్పినా ఎవరు చెప్పినా పేదల కోసం న్యాయం చేయమంటాడు కదా. అత్యంత పేదలుగా ఉన్న మనుషులుగా కూడా నిరాకరించబడ్డ ఈ సమాజంలో పుట్టిన మాదిగలకు ఒక పోరాటం జరుగుతున్నప్పుడు ఆ పోరాటంలో మీరు భాగస్వాములు కావడం కాదు కదా, భాగస్వాములు కావడం కాదు. మన ఇస్రాయేల్ నాయకత్వంలో తమ్ముడు నాయకత్వం కుల నిర్మూలన పోరాటం అంటే ఏందో నాకు తెలుసు. ఓకే, ఈ కేఎన్పిఎస్ అంటే ఏందో నాకు తెలుసు. కాబట్టి నేనంటున్నా, మాకు డప్పులు ఇచ్చి కొట్టేయడం కాదు, ఇట్లనే ఉండాలి. ఒక 1000 డప్పులు పట్టుకొని మీదే కొట్టాలి. ఎట్లుంటుంది కూడా. నువ్వు మాతో కొట్టేయడం కాదు ఇస్రాయల్. పేదల బతుకులు మార్చడం కోసం జరిగే ప్రయత్నంలో అందరూ భాగస్వాములే కదా. నేనేమంటానంటే, ఇస్మాయిల్ నాయకత్వంలో ఒక 1000 మంది నా ముస్లిం సోదరులు ఆ ప్రదర్శనలో ఒక ప్రత్యేకంగా డప్పు కొట్టుకుంటూ వచ్చింది అనుకో, సొసైటీ ఎట్లా చూస్తుందా అమ్మ. అంటే ఒక 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 నిజమైన పోరాటం కోసం సమాజం అంతా ఏకమైంది, కులం మతం చూడకుండా ఏకమై వాళ్ళకి అందరూ నిలబడ్డారంటే, దేవుళ్ళు దేవతలు ఏ పేరులో ఉన్నా, ప్రవక్త అయినా, క్రీస్తు అయినా, రాముడైనా, కృష్ణుడైనా, ఎవరైనా సరే మన పోరాటాన్ని ఆస్వాదిస్తారు, మన అందరిని ఆస్వాదిస్తారు. దయచేసి ఆ ఒక్క విషయంలో అందరు కలిసి రండి. కలిసి రావడమే కాదు, మాదిగ డప్పులు కొట్టడం ఏంది నాకు అర్థం కాదు. ముస్లిం డప్పులు కొడితే అదొక మజా వస్తుంది. అది కదా మాదిగ. అచ్చా, నిన్న చూడండి, బ్రాహ్మణ బిడ్డలు ఆడపిల్లలు, వైశ్య బిడ్డలు ఆడపిల్లలు డప్పు కొట్టిండ్రు. నాకు అర్చన చేసిండ్రు, ఆడపిల్లలు డప్పు కొట్టిండ్రు నిన్న. ఓకే, కాబట్టి రేపు జరగబోయే ప్రయత్నంలో మీరందరూ అండగా నిలబడాల్సిందిగా ఒక వినూత్నమైన పద్ధతిలో ముందుకు రావాల్సింది కోరుతున్నాను. ధన్యవాదాలు.